ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక సాయినగర్ నందు గల బేతేల్ ప్రేయర్ హాల్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పాస్టర్ వి సామ్యూయల్ రాజు అధ్యక్షతన శ్రీ విజయలక్ష్మి హాస్పిటల్ పెద్దాపురం వారి సహకారంతో సోమవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని టీడీపీ సామర్లకోట పట్టణ సెక్రటరీ బడుగు శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో వారంలో ఒకరోజు ఉచిత వైద్య శిబిరాన్ని క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉచిత మందులను అందజేస్తున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. అదేవిధంగా పాస్టర్ వి సామ్యూయల్ రాజు మాట్లాడుతూ వాతావరణంలోని మార్పుల కారణంగా అంటువ్యాధుల ప్రబలడంతో విజయలక్ష్మి ఆసుపత్రి వారి సహకారంతో ఈ యొక్క మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ యొక్క వైద్య సేవలను దాదాపు 200 మంది వినియోగించుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. डॉक्टर हॉस्पिटल एड्रेसिंग కూర్చోండి, పైకి వచ్చి కూర్చోండి. ఎలా కూర్చోండి? డాక్టర్ విజయలక్ష్మి గైనకాలజిస్ట్, శ్రీ విజయలక్ష్మి హాస్పిటల్ పెద్దాపురం. ఈరోజు ఇక్కడ సామర్లకోట సాయినగర్లో బేతేల్ ప్రేయర్ హాల్ వారితో, అలాగే మా హాస్పిటల్ ఎవ్రీ మంత్ చేసే ఉచిత మెడికల్ క్యాంపు ఇక్కడ ఈ స్థలంలో సాయినగర్లో చేయడం చాలా సంతోషం. ఈ క్యాంపులో మేము అన్ని రకాల స్త్రీల సమస్యలకి, బీపీ, షుగరు, థైరాయిడ్ వాళ్ళకి ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు పాస్టర్ వి సామ్యూయల్ రాజు. సాయినగర్ బేతేల్ ప్రేయర్ హాల్ చర్చ్ తరఫున మేము పరిచయం చేస్తున్నాము. మరి యొక్క సంఘం తరఫున మెడికల్ క్యాంప్ పెట్టాలని మేము ఆలోచన కలిగి మేడం గారిని కన్సల్ట్ చేసినప్పుడు వారు మాకు చక్కని అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క బేతేల్ ప్రేయర్ హాల్ సాయినగర్ ఈ యొక్క చర్చ్ నందు ఈ యొక్క మెడికల్ క్యాంప్, ప్రీ మెడికల్ క్యాంపు చాలా చక్కగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి దీన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్నారు. మరి కాబట్టి ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా ఆయుర్వేదికలు కలిగి సుఖ సంతోషాలతో వద్దని మా యొక్క ఆకాంక్ష. సత్యతత్వాన్ని కార్యక్రమం పెట్టాము. కాబట్టి అలాగే మాకు అవకాశం ఇచ్చిన మేడం గారికి, శ్రీమతి విజయలక్ష్మి డాక్టర్ గారికి, వారి యొక్క బృందానికి అంతటి కూడా మా హృదయపూర్వక తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ మా హృదయపూర్వక